దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డారా, మరొక మంగళవారం చూసే భాగ్యాన్ని దేవాది దేవుడు మనకి ఇచ్చారు అండి. దేవుని వాక్యాన్ని చదువుకుంటాం. దేవుని యొక్క బిడలమైన మనకి ఉన్న ఒక ఆధారం ఏంటంటే దేవుని వాక్యము. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా రాయబడుతూ ఉంది. ఏలయనగా శత్రువులై ఉండగా. చూడండి, చాలామంది దేవునికి ఎలా ఉంటున్నారంటే శత్రువులుగా ఉంటున్నారంట. ప్రేమించాల్సింది పోయి శత్రువులుగా ఉంటున్నారు. ఎలా శత్రువులుగా ఉంటున్నారు అంటే, ఆ దేవుడు మాకు వద్దు, మా కులము కాదు, మా మతము కాదు, మాకు కాదు యెహోవా, మాకు కాదు యేసు ప్రభు. చూడండి, ఎంతోమంది చెప్తున్నారు నిమ్మర జాతి వాళ్ళ దేవుడు, లేకపోతే మాది వాళ్ళ దేవుడు. ఇట్లాంటి చాలామంది ఏం చేస్తున్నారంటే కులాలను ఎంచుతున్నారు. దేవాది దేవునికి ఏ కులంతో పని లేదు, కానీ నీతోనే పని. నువ్వెంత శత్రువుగా ఉన్నా దేవాది దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను కోరుకుంటున్నాడు. నీ శత్రుత్వాన్ని నీ నుండి దూరపరిచి నిన్ను ఆయన బిడ్డగా చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, మరి నువ్వేం కోరుకుంటున్నావు? శత్రువుగా ఉండాలని కోరుకుంటున్నావా, లేకపోతే దేవునికి కుమారుడిగా కుమార్తెగా ఉండాలని కోరుకుంటున్నావా? నువ్వేం కోరుకుంటున్నావు అన్నది నిన్ను నువ్వే దేవునికి కనపరచుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అత్యధికంగా రక్షించును గాక. ఆమేన్.